ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం ముగిసిందని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో సోమవారం నాడు ప్రకటించారు. ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని తన సోషల్ మీడియా ట్రూత్లో పోస్ట్ చేశారు. దయచేసి కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘించొద్దని ట్రంప్ ఇటు ఇజ్రాయెల్ని అటు ఇరాన్ను కోరారు. దీంతో గత 12 రోజుల నుంచి కొనసాగుతున్న యుద్ధం సమాప్తమైంది. ఇక ఇజ్రాయెల్ మాత్రం తాము అనుకున్న లక్ష్యాన్ని సాధించామని సంతోషపడుతోంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే మరోమారు తమ తడాఖా ఏంటో చూపిస్తామని ఇరాన్ను హెచ్చరించింది. ఇక ఇరాన్ వాదన విషయానికి వస్తే తమ దాడులకు తట్టుకోలేక ఇజ్రాయెల్ తోక ముడిచిందని, అందుకే కాల్పుల విరమణకు అంగీకరించిందని తన వాదన వినిపిస్తోంది. ట్రంప్ జోక్యంతో ఎట్టకేలకు తాత్కాలికంగానైనా రక్తపాతానికి బ్రేక్ పడ్డం హర్షించదగ్గ పరిణామమే. ప్రత్యేక కథనంలో ఇరు దేశాల కాల్పుల విరమణకు దారితీసిన పరిణామాల గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. ప్రపంచానికి పెద్దన్న డొనాల్డ్ ట్రంప్ చొరవ తీసుకుని ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధాన్ని ఆపించాడు. సోమవారం నాడు తన సోషల్ మీడియా ట్రూత్లో ఈ విషయం తెలిపారు. ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని, దయచేసి ఇరు వర్గాలు కాల్పుల విరమణను ఉల్లంఘించరాదని కోరారు. ఇరు దేశాల ధైర్య సాహసాలను పనిలో పనిగా కొనియాడారు. దీంతో వరుసగా గత 12 రోజుల నుంచి కొనసాగుతున్న యుద్ధానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇక ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ట్రంప్ ప్రతిపాదించిన కాల్పుల విరమణ ఒప్పందానికి కళ్లు మూసుకుని అంగీకరించాడు. ఇక నెతన్యాహు వాదనేమిటంటే, తాము అనుకున్న లక్ష్యాన్ని సాధించాం, ఇరాన్లో ఉన్న న్యూక్లియర్ ప్లాంట్ను ధ్వంసం చేశాం, అలాగే బాలిస్టిక్ మిసైల్ దాడి నుంచి తప్పించుకున్నాం. అదే సమయంలో ఇరాన్కు గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఒకవేళ ఇరాన్ కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే దీనికంటే రెట్టింపు జోరుతో జవాబు ఉంటుందని ఇరాన్ను హెచ్చరించారు. ఇక ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటన విషయానికొస్తే, ఖతార్లో అమెరికా బేస్లపై ఇరాన్ పెద్ద ఎత్తున దాడులు చేసింది. అయితే అమెరికా సైనికులకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఇరాన్ కురిపించిన మిసైల్స్ దాడులకు దోహా నగరం నిలువునా వణికిపోయింది. ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఈ దాడిపై ట్రంప్ స్పందించారు. ఇరాన్ దాడులు అంత పవర్ఫుల్ గా లేవని, గాల్లోనే వాటిని అడ్డుకున్నామని లైట్ తీసుకున్నారు. అయితే ఇజ్రాయెల్పై ఇరాన్ ఎడతెరిపి లేకుండా దాడులు చేస్తోంది. ఈ దాడిలో ఇజ్రాయెల్లో 4 పౌరులు చనిపోయారని ఇజ్రాయెల్కు చెందిన అంబులెన్స్ సర్వీస్ వెల్లడించింది. ఇక ఇరానియన్ అధికారులు కూడా ఇజ్రాయెల్ మిసైల్స్తో దాడిలో మంగళవారం ఉదయం ఉత్తర ఇరాన్లో 9 మంది మృతి చెందారని ప్రకటించారు. ఇక అసలు విషయానికొస్తే, ఆదివారం నాడు అమెరికా బంకర్ బస్టర్ బాంబులతో ఇరాన్ అణ్వాయుధాల ప్లాంటుపై దాడులు చేసిన తర్వాత నుంచి ఇరాన్ ఆగ్రహంతో రగిలిపోతోంది. ఆదివారం నుంచి ఇజ్రాయెల్పై నిరంతరం దాడులు చేస్తోంది. ఆదివారం నుంచి టెల్ అవీవ్తో పాటు హాఫియా నగరంలో పెద్ద ఎత్తున భవనాలు కూలిపోయాయి. ఇజ్రాయెల్లో సుమారు 40,000 ఇళ్లు కూలిపోయాయి. వీరంతా నిరాశ్రయులయ్యారు. ప్రభుత్వాన్ని తమకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఇళ్లను తిరిగి పునర్నిర్మించాలంటే బిలియన్ల కొద్దీ డాలర్లు కావాలి. ఈ 2 దేశాలు ఈ పంతానికి పోయి ఇటు ఇజ్రాయెల్ అటు ఇరాన్ పౌరుల ప్రాణాలతో పాటు ఆస్తులతో చెలగాటమాడి ధ్వంసం చేస్తున్నారని ఇరు దేశాలకు చెందిన సామాన్యులు ఆవేదన చెందుతున్నారు. మంగళవారం నాడు ఉదయం టెల్ అవీవ్తో పాటు దక్షిణ ఇజ్రాయెల్లోని బీర్ షేబా ఏరియాలో పెద్ద ఎత్తున పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. కాల్పుల ఒప్పందం గడువు ముగియడానికి ముందు కూడా ఇరాన్ ఇజ్రాయెల్పై పెద్ద ఎత్తున క్షిపణులు ప్రయోగించి తమ కసిని తీర్చుకుంది. బీర్ షేబా ఏరియాలో ఇరాన్ నుంచి మిసైల్స్ వరదలా వచ్చిపడ్డాయని ఇజ్రాయెల్ మిలిటరీ కూడా అంగీకరించింది. దీనికి బదులుగా ఉత్తర ఇరాన్ ప్రావిన్స్ డిప్యూటీ గవర్నర్ గిలాన్ మంగళవారం నాడు ఉదయం ఇజ్రాయెల్ టెర్రర్ దాడుల్లో 4 రెసిడెన్షియల్ యూనిట్స్ ధ్వంసమయ్యాయని చెప్పారు. 9 మంది ప్రాణాలు కోల్పోగా 33 మంది గాయపడ్డారని ఇరాన్ న్యూస్ ఏజెన్సీలు తెలిపాయి. ఇక ఇరాన్కు చెందిన మీడియా సమాచారం ప్రకారం ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్ట్ మొహమ్మద్ రెజా సిద్దికీ కూడా ఇజ్రాయెల్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయాడని తెలిపింది. కాల్పుల విరమణ ఒప్పందం అమలు కాకముందే ఆయన చనిపోయాడు. ఇక డీల్ గురించి వైట్ హౌస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ, కాల్పుల ఒప్పందం ప్రతిపాదనను ట్రంప్ నెతన్యాహు ముందు పెట్టారని, దానికి ఇజ్రాయెల్ ప్రధాని అంగీకరించారని, అయితే ఇరాన్ తమపై దాడులు చేసే వరకు తాము సంయమనం పాటిస్తామని చెప్పారు. ఇక ఇరాన్ కూడా ఇజ్రాయెల్ తమపై దాడులు చేయనంత వరకు తాము కూడా ఇజ్రాయెల్ జోలికి పోమని హామీ ఇచ్చింది. దీంతో కాల్పుల విరమణ ఒప్పందం వర్కౌట్ అవుతుందని ట్రంప్ భావించారు. ఇరు దేశాల నాయకులకు తన సోషల్ మీడియాలో అభినందించారు.
ఇద్దరు అత్యంత ధైర్యవంతులు, తెలివైన వారు అని పొగడ్తలతో ముంచెత్తారు. యుద్ధానికి ట్రంప్ ద 12-day వార్ అని తన ట్రూత్ సోషల్లో పోస్టు పెట్టారు. అయితే ఇరానియన్ ఉన్నతాధికారి ఒకరు కాల్పుల ఒప్పందానికి టెహ్రాన్ అంగీకరించిందని చెప్పారు. అయితే ఇరాన్ విదేశాంగ మంత్రి మాత్రం ఇజ్రాయెల్తో కాల్పుల ఒప్పందం ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇజ్రాయెల్ దాడులు ఆపే వరకు కాల్పుల విరమణ ప్రసక్తి లేదన్నారు. ప్రస్తుతం ఆయన విదేశీ పర్యటనలో ఉన్నారు. రష్యా ప్రెసిడెంట్తో నిన్ననే భేటీ అయ్యారు. రష్యా, చైనా మద్దతు కూడగట్టుకోవడానికి ఆయన ఇరాన్ మిత్ర దేశాలకు పయనమయ్యారు. అయితే ట్రంప్ మాత్రం తన సోషల్ మీడియాలో ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని అయితే చెప్పారు. కానీ సమాధానం లభించని ప్రశ్నలు ఎన్నో ఉత్పన్నమవుతున్నాయి. ఇక అసలు విషయానికొస్తే కొన్ని దశాబ్దాలుగా ఉప్పు నిప్పులా ఉండి ఈ రెండు దేశాలు ట్రంప్ ఎక్కడో వాషింగ్టన్లో కూర్చుని సోషల్ మీడియాలో పోస్టు పెట్టినంత మాత్రాన కాల్పుల విరమణ జరిగిపోయిందని భావించవచ్చా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. గత 12 రోజుల నుంచి ఇరు దేశాలు ఒకరిపై ఒకరు అత్యంత ప్రమాదకరమైన మిసైల్స్తో దాడులు చేసుకున్నాయి. ఇరాన్లో సుమారు 1000 మంది ప్రాణాలు కోల్పోయి వేలాది మంది గాయపడ్డారు. అదేవిధంగా ఇజ్రాయెల్లో ఇరాన్ మిసైల్స్ దాడులకు ప్రాణనష్టం తక్కువగానే జరిగినా వేలాది భవనాలు కుప్పకూలాయి. వీరంతా తమకు పరిహారం చెల్లించాలని నెతన్యాహు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. వీరందరికీ డబ్బు చెల్లించాలంటే బిలియన్ల కొద్దీ డాలర్లు కావాల్సి ఉంటుంది. ఇక ఇరాన్ విదేశాంగ మంత్రి మాత్రం కాల్పుల ఒప్పందానికి అంగీకరించమని తన ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టారు. తర్వాత మరో పోస్టు పెడుతూ తుది నిర్ణయం తీసుకునేది తమ మిలిటరీ అని పేర్కొన్నారు. ఆదివారం అమెరికా టెహ్రాన్లో న్యూక్లియర్ ప్లాంట్లపై బంకర్ బస్టర్ బాంబులతో ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్లను ధ్వంసం చేసింది. ఇక టెహ్రాన్ అణుబాంబులు తయారు చేసే స్థాయికి వచ్చేలోగానే అమెరికా ప్లాంట్లను ధ్వంసం చేసింది. అయితే ఇరాన్ మాత్రం తమ వద్ద అణ్వాయుధాలు లేవని బుకాయిస్తోంది. ఒకవేళ అణ్వాయుధాలను సమకూర్చుకోవాలంటే తమను ఆపేవారు కూడా ఎవరూ లేరని ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంటున్నారు. ఇక ఇజ్రాయెల్ విషయానికొస్తే ఇంటర్నేషనల్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీలో సభ్యత్వం లేదు. మిడిల్ ఈస్టులో ఇజ్రాయెల్ వద్ద కూడా అణ్వాయుధాలున్నాయన్న టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఇజ్రాయెల్ అవును కానీ కాదని కానీ చెప్పడం లేదు. ఇక ఖతార్ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ ఆల్ థనీ ఇరాన్ అధికారులతో మాట్లాడి కాల్పుల ఒప్పందానికి ఒప్పించారన్న టాక్ కూడా వినిపిస్తోంది. అలాగే అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ తో పాటు మార్కో రూబియో, స్టీవ్ విట్కాఫ్లు ఇరానియన్ రాయబారులతో ప్రత్యక్షంగా పరోక్షంగా చర్చలు జరిపి కాల్పుల విరమణకు ఒప్పించారని వైట్ హౌస్ అధికారులు చెబుతున్నారు. ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో జేడీ వాన్స్ మాట్లాడుతూ ఇరాన్ న్యూక్లియర్ బాంబుల తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తమకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు అందాయి. అందుకే ట్రంప్ నిమిషం కూడా ఆలస్యం చేయకుండా బస్టర్ బంకర్ బాంబులతో ధ్వంసం చేశాడని చెప్పుకొచ్చారు. ఇక ఇరాన్ కనుచూపు మేరలో అణ్వాయుధాలను తయారు చేయలేదని చెప్పారు వాన్స్. ఇక ట్రంప్ కూడా ఇదే మాట చెప్పారు. తమకు ఖచ్చితమైన సమాచారం అందిన తర్వాతనే దాడులు చేశామని చెప్పారు. కానీ దానికి సంబంధించి పూర్తి వివరాలు మాత్రం వెల్లడించలేదు. అయితే ఆదివారం నాడు ఆయన ఇరాన్పై బాంబుల మోత మోగించిన తర్వాత ఇరాన్లో మత ఛాందసవాదుల నుంచి ప్రజలకు విముక్తి కలిగించాలన్నారు. అలాగే ఇజ్రాయెల్ కూడా ఇరాన్లో ఈవిన్ జైలుపై పెద్ద ఎత్తున బాంబులు కురిపించి రాజకీయ ఖైదీలను విడిపించాలని విశ్వ ప్రయత్నం చేసింది. అయితే నెతన్యాహు ప్రయత్నం మాత్రం ఫలించలేదు. దీంతో ట్రంప్ అనుకున్న పని అయిపోయింది. ఇద్దరికీ బలవంతపు పెళ్లి చేస్తే ఒక పనైపోతుందని భావించాడు. మరి ఈ కాల్పుల విరమణ ఎన్ని రోజుల పాటు సజావుగా సాగుతుందనేది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోనుందా అన్న అనుమానాలు కలుగక మానవు.